విడత స్టార్ట్ చేస్తున్నారు. ఆయన వైఖరి ఎలాగ ఉన్నారు సార్ ప్రచారాల్లో? చంద్రబాబు కూడా అంతే. చంద్రబాబుది ఆయన థీమ్ చాలా స్పష్టంగా ఉంది. రెండోది తమ తరఫున తనే వెళ్ళాలి, తనే అనేది ఆయన గుర్తించినట్టుగా ఉంది. చాలా శ్రమ కూడా ఆయన తీసుకుంటున్నాడు. కానీ మొదట్లోనే వీళ్ళు ఏంటంటే ఈ కుందేలు తాబేలు సామెత మనం చాలాసార్లు చెప్పుకున్నట్టుగా ఒక 2 ఏళ్ల నుంచి వీళ్ళు ఇదే మూడ్లో ఉండడం వల్ల పెద్ద పెద్ద సమీకరణలు ఇవి ముగించేసినందువల్ల ఇప్పుడు ఇవి మామూలు సభల్లో అవుతున్నాయి. ఇక్కడ ఒక విధంగా ఎన్నికల సభలు వచ్చి వాటిని పెడుతున్న తీరులో కూడా ఒక తేడా ఉంది. వాళ్ళు తీసుకుంటున్న ప్లేస్లు, వీళ్ళు తీసుకుంటున్న ప్లేస్లు, పవన్ ముగ్గురికి 3 స్టైల్స్ ఉన్నాయి మనకు. అదైతే అది కనిపిస్తుంది. రాజకీయంగా చంద్రబాబు నాయుడు కొత్తగా యాడ్ చేస్తుంది లేదు. ఇందాక నేను చెప్తున్నట్టుగా బీజేపీతో పొత్తు అనేదాన్ని డిఫెండ్ చేసుకోవడానికి ఈ మతం ఏమీ లేదు, మేము ఇంతకుముందు ఉన్నప్పుడు కూడా ఏం లేదు అని చెప్పడానికి ప్రయత్నించడం, అది ఒక ప్రధాన అంశంగా వాళ్ళు ఇప్పుడు గుర్తించినట్టు కనిపిస్తుంది. రెండోది వాలంటీర్ల ఇష్యూ కూడా. చంద్రబాబు ప్రచారంలో నేను వాలంటీర్లకు వ్యతిరేకం కాదు, వాలంటీర్లకు 50,000 గిట్టుబాటు అయ్యేట్టు చేస్తాను, ఇటువంటివి కూడా ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది. అంటే ఇవి కొంచెం బెడిసి కొట్టేయి. అది వైసీపీ వ్యూహాత్మకంగా చేసిన దానివల్ల వాళ్ళు ఎప్పటి నుంచో ఇప్పుడు వాలంటీర్లు నిన్న కూడా మాట్లాడాం కదా, మాజీ వాలంటీర్లు అందరూ వైసీపీ సైనికులు అయిపోతున్నారు ఇప్పుడు. కాదు సార్, ఇప్పుడు ప్రజలు కట్టిన ట్యాక్సులతోటి ఏదైతే ఉన్నదో అది ఈయన పర్మనెంట్ ఉద్యోగాలు కాకపోయినా వాళ్ళకి ఎంతో కొంత జీవన భృతి ఇచ్చారు. సో ఈరోజు అది జగన్మోహన్ రెడ్డి గారు సొంత డబ్బు ఇచ్చినన్న ఫీలింగ్తో వాలంటీర్లు ఉన్నట్ట, అంటే వాళ్ళకి ఆలోచన తీరన్నది ఈ రకంగా ఉండొచ్చా? రాజీనామాలు చేసి మేము జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటామని బయటికి రావడంలో ఉన్న ఆంతర్యం ఏంటి? అది ఎలా చూడాలి? ఎవరు డబ్బులు? 2 విషయాలు. వాలంటీర్ల దానికి 2 కోణాలు ఉన్నాయి. ఒకటి ప్రజలకు నెట్వర్క్ లాగా వాళ్ళకు సర్వీసులు అందించడం, రెండోది వాళ్ళు వైసీపీకి అనుకూలంగా ఉన్నారు, కొంత పని చేశారు, అక్కడక్కడ తోడ్పడ్డారనే ప్రచారం. ఈ రెండింటి ప్రభావం ఎలా ఉంటుంది, ఈ రెండింటి పాత్ర ఏంటి? ఇందులో ఒకదాన్ని తీసేసి ఒకదాన్ని చెప్పలేం. వాళ్ళు పర్మనెంట్ ఉద్యోగులు కాబట్టి వాళ్ళు బయటికి పోకుండా కూడా మనం ఆపలేం. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే రాజకీయ వ్యూహాత్మకంగా వాళ్ళు వీళ్ళను వాడుకుంటారు. అది ధర్మమా లేదా అధర్మమా అవన్నీ మీరు పక్కన పెట్టండి. దానికి తగినట్టుగా చాకచక్యంగా ప్రతిపక్షం వ్యవహరించిందంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్తో మొదలుపెట్టి వాలంటీర్లే అన్నీ చేస్తున్నారు అనే ప్రభుత్వం ఉన్నప్పుడు తెచ్చుకున్న వ్యతిరేకత, వాళ్ళ మీద మా ప్రభుత్వం మీద ఉండాల్సిన వ్యతిరేకత వాలంటీర్ల మీద మారేసరికి వాలంటీర్లు ఏమంటున్నారు, మా మీద ప్రచారం చేస్తున్నారు, మేము కష్టపడి వాళ్ళకి సేవ చేస్తుంటే మాకు ఉద్దేశాలు అంటగడుతున్నారు, మాకు ఇవన్నీ ఎందుకు మేము మానేస్తామంటున్నారు. దాన్ని మీరు ఎలా ఆపుతారు? అంటే మానేస్తాము, మేము జగన్ మానేయడం కూడా కాదు, ఇక్కడ ఇంకో ప్రశ్న కూడా ఉంది. వాళ్ళు ఉద్యోగులు కాదు. రేపు మీరు ముఖ్యమంత్రి అయితే, లేదు రేపు మీ ప్రభుత్వం వస్తే, అసలు రేపు ఎన్నికలు అయిపోతే మీరు వాళ్ళని కంటిన్యూ చేయొచ్చు, చేయకపోవచ్చు. అవును, గ్యారంటీ లేదు కదా వాళ్ళకు. అంటే మేము సర్వీస్ వైసీపీకి చేస్తామని చెప్పి బహిరంగ మాట్లాడుతున్నారు కదా సార్. బయటికి వచ్చి లోపల బయటకు వచ్చి ఇప్పుడు బయటకు వచ్చి ఏముందండి, కలకత్తా